అరే 3 ఉంది ఓకేనా? ఈ కరెక్ట్ మల్టిప్లికేషన్ చేసిన అనుకో నువ్వు ప్లస్ మైనస్ ఇంటూ ఏదైనా వేయచ్చు. ఓకే, ఏమైనా వేయచ్చు. ఆన్సర్ 10 రావాలి. ఆన్సర్ 10 వచ్చిందంటే నీకు 100 రూపాయలు ఇస్తా. ఓకే చెయ్యి. ప్లస్ 3 + 3 = 6 + 3 9 9 - 3 6 10 రాలేదు. రాంగ్ ఇది. ఇంటూ ప్లస్ మైనస్ 3 3 9 3 × 3 9 9 + 3 12 - 3 9 9 అంటే 10 ఉంది ఇక్కడ. ఇది కూడా రాలేగా. ఈసారి వేయలేము అనుకో, లాస్ట్ ఛాన్స్ ఇది. 3 × 3 9 9 + 3 12 divided by 3 10. అన్న ఈ 500 ని అన్నిటికంటే బిగ్గెస్ట్ నంబర్ చేయాలి. అన్నిటికంటే బిగ్గెస్ట్ నంబర్ అన్న. చేతనికి 500 ఇస్తా. ఓకే, నువ్వు 500 ఇస్తే 500. ఎన్ని స్టిక్స్ ముయ్యాలి? 2 స్టిక్స్. అన్నిటికంటే పెద్ద నంబర్ కాదు, రాంగ్. రాంగా ఇది? ఇది రాంగ్. ఇక్కడ రాంగా? ఇక్కడ రాంగ్ అయితే 511 ఇక్కడ పెడితే రాంగ్. ఇది కూడా రాంగా? రాంగ్. సరే, ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది. అయ్యో, ఇది అన్నిటికన్నా పెద్ద నంబర్. ఇంతకన్నా పెద్ద నంబర్ ఉంటుంది నాకు తెలిసి. 500K. అన్నిటికన్నా పెద్ద నంబర్. ఇది కూడా రాంగా? సరే, ఏది కరెక్ట్? అన్నిటికన్నా పెద్ద నంబర్ వేయాలి. ఓకేనా? 501K కూడా రాంగ్ అన్నావు. అంతకన్నా పెద్ద నంబర్ వేసి 1000 రూపాయలు తీసుకో. ఓకే సరే. ఇగో 100 రూపీస్ రా. 5 + 5 + 5 = 500 ఉంది. 550 ఉంది. 500. ఓకే ఓకేనా? ఓకే. నువ్వు 1 లైన్ ఎక్కడన్నా గీ. ఒకటే లైన్ గీయాలి. ఒక లైన్ ఎక్కడన్నా గీ. ఆన్సర్ 550 రావాలి. అతనికి 100 రూపీస్ ఇస్తా. ఈజీ. ఒకటే లైన్ గీయాలి. అట్లా ఎక్కడన్నా గీ. ఇష్టం ఉన్న అక్కడ గీసుకో. 550 రావాలి. వస్తే నీకు 100 రూపీస్. ఓకేనా? మాత్రం గీయాలి. గీసి ఈ ఆన్సర్ రావాలి. ఒక లైన్ గీస్తే ఒకటే లైన్. 6 అవుతుంది. ఇక్కడ 6 650 అవుతుంది. నువ్వు దేనికన్నా లైన్కి ఎక్కడన్నా పెట్టచ్చు లైన్. అలా పెడితే ఏది కాదు. 50 అయినా 50 రాదు కదా. 15 అవుతుంది. 50 ఎట్లా వస్తుంది? ఇది కొట్టేసిన రాంగ్. ఇది 3 ట్రయాంగిల్స్ ని 5 ట్రయాంగిల్స్ వేయాలి. కానీ 3 స్టిక్స్ మాత్రమే వేయాలి. ఓకే, 5 వేసినాం అనుకో 500. ఒక ట్రయాంగిల్ కి 100 రూపీస్ చెప్పున 5 ట్రయాంగిల్స్ కి 500 ఇస్తా. ఓకే చెయ్యి. 1 2 3 తీసినాం. లైక్ ఒక ట్రయాంగిల్ తీసేసినాం. ఓకే ఓకే ఏ నాట్ ఓకే. ఒక ట్రయాంగిల్ అయితే వేసినావు. మరి ట్రయాంగిల్ కాదు ఇది. ఈ ట్రయాంగిల్ కూడా కాదు. ఇది ఒకటి అయితే ట్రయాంగిల్, ఇది కాదు ట్రయాంగిల్. ఒకటి ఇప్పుడు ఒకటి అట్లా 1 2 3 4 ట్రయాంగిల్స్ వేసినావు. ఇంకోటి ఏది? ఊరికే అయిందా? ఈసారి చేస్తా. 500 లేకుంటే నేను వేసుకుంటా. 500 లాస్ అవుతాం. ఇక్కడ ఈ 2 1 2 3 4 అయినాయి కదా. 1 2 3 4 ఇంటి పెద్దది కూడా 1 5. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నువ్వు ఒక నంబర్ యూజ్ చేసుకుని రాసిన. నువ్వు 4 నంబర్స్ యూజ్ చేసుకుని రాసినావు అనుకో. 4 నంబర్స్ 8 ని 4 బాక్స్ లో రాయాలి. నువ్వు ఎలా రాయి. ఓకే, నీకు 100 రూపీస్ ఇస్తా. 8 ని 0 0 0 8. నేను 0 0 0 లేదు.
ఇది రాంగ్. ఇలా 8 వచ్చింది కదా. 0008 కాదు. Zero ఎప్పుడు కానీ నేను count ఉండదు. ఓన్లీ 8 అని చదవాలని చెప్పిన. 0008 కాదు. ఇది రాంగ్. 8 కి ముందు ఇక 0 ఉంటుంది. ఆ 0 కౌంట్ ఉంటుంది అంతే. ఇప్పుడు 0008 అవుతుంది. నేను వట్టి 8 రాయమని. 8 అనొచ్చు. అదే నీకు అదే అందుకనే నీకు ఓన్లీ 8 ఒకటే రాయి. 008 రాయద్దు. రాంగ్. తెలిసిన చిన్న రాయకపోతే సార్ నేనే చేసి క్లాసెస్. ఇదేంటిది 8 మీద ఏ భాషలో? తెలుగు. వావ్, వెరీ గుడ్. ఇట్లా నేను రాసిన 3 3 3 3 10 ఉంది. ఓకేనా? ఈ కరెక్ట్ మల్టిప్లికేషన్ చేసిన అనుకో నువ్వు ప్లస్ మైనస్ ఇంటూ ఏదైనా వేయచ్చు. ఓకే, ఏమైనా వేయచ్చు. ఆన్సర్ 10 రావాలి. ఆన్సర్ 10 వచ్చిందంటే నీకు 100 రూపాయలు ఇస్తా. ఓకే, చెయ్యి. 3 into 3 9. 9 plus 3 12. 12 divided by 3 10. అరే 12 divided by 3 10 ఎట్లా అవుతుందిరా? 4 అవుతుంది. మరి 10 అన్నావు. చెప్పు చెప్పు. 3 into 3 9 అయింది కదా. ఇప్పుడు 3 divided by 3 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 ఎడతావు? 1 ఇంకో ప్లస్ 1 ఇది ఈక్వల్ టు ఎంత అన్న? ఇది ఈక్వల్ టు ఎంత? 10. 10 10 ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్.